మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. పాదయాత్రకు ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే పార్టీ కమిటీల నియామకాలు పూర్తి చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకాలు పూర్తి చేసిన తర్వాత పార్టీ నిర్మాణం జరిగిన తర్వాత పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్ళాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కమిటీల నియామకంలో యాక్టివ్గా ఉన్న వారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించి వారికి ప్రాధాన్యం ఇస్తున్నటువంటి పరిస్థితిని వైఎస్ఆర్సీపీలో గుర్తించవచ్చు. ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా వివిధ జోన్లకు నియమించినటువంటి నేపథ్యాన్ని గమనించవచ్చు. జోన్ 1కు అన్నంరెడ్డి అదీప్ రాజును యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. జోన్ 2కు కారుమూరి సునీల్ కుమార్ను నియమించారు. జోన్ 3కి పేర్ని కిట్టును నియమించారు. ఆ తర్వాత జోన్ 4కు భూమన అవినయ్ రెడ్డిని, జోన్ 5కు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని, ఇలా 5 జోన్లకు 5గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను యువజన విభాగానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి 5గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్న వారు. అదే సందర్భంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు. ఇప్పుడు వారందరినీ పార్టీ కమిటీల్లో భాగస్వాములు చేయడం ద్వారా పార్టీలో యాక్టివ్గా ఉంటారు, పార్టీ కోసం పనిచేస్తారు. అదే సందర్భంలో వారికి పార్టీలో నాయకత్వ హోదా లభించినట్టు ఉంటుంది, వారికి బాధ్యతను కూడా ఇచ్చినట్టు ఉంటుంది అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పార్టీ కమిటీలను నియమిస్తున్నారు. పార్టీ కమిటీల్లో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో అవకాశం ఇస్తున్నారు. వారి సేవలను పార్టీ వినియోగించుకునేలా, భవిష్యత్తులో వారికి పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పించేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పార్టీ స్ట్రక్చర్ను రూపొందిస్తున్నారు. ఈ స్ట్రక్చర్ కూడా బలంగా ఉండేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందిస్తున్నటువంటి నేపథ్యం. ఏ సమస్య వచ్చినా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల తరపున మాట్లాడాలి, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. ఆ విధంగా పార్టీ నాయకులంతా ప్రజల్లోకి వెళ్ళినప్పుడే పార్టీ అధికారంలోకి రాగలదు, పార్టీ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నటువంటి సందర్భంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉంటూ పార్టీ వాయిస్ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ అదరకుండా బెదరకుండా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై పోరాడుతున్నటువంటి నాయకులకు పార్టీ కమిటీల్లో కీలక ప్రాధాన్యత ఇస్తున్నారు. వారికి భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో ప్రాధాన్యత లభిస్తుందని వైఎస్ఆర్సీపీలో కీలక సమాచారం అందుతోంది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కమిటీలని పూర్తి చేసి పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అంతకు ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్లే ముందు పార్టీ నిర్మాణం బలిష్టంగా ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్ళినప్పుడు పార్టీ కమిటీలన్నీ యాక్టివ్గా ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే పార్టీ కమిటీల నియామకం చేపట్టారు. అది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి అవ్వబోతోంది. గ్రామ స్థాయిలోని పార్టీ కార్యకర్తలంతా యాక్టివ్ కాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 10,000 పంచాయతీల్లోకి వెళ్ళబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నారు. ప్రజల సమస్య వినబోతున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై సమరశంఖం పూరించబోతున్నారు. అందుకే పార్టీ కమిటీల నియామకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కీలకంగా తీసుకున్నారు. క్రియాశీలకంగా ఉన్న వారికి అవకాశం ఇస్తున్నారు. మరోవైపు టెక్నాలజీని వినియోగించుకుంటూ పార్టీ క్యాడర్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి నేరుగా పార్టీ క్యాడర్కు మెసేజ్ వెళ్లే విధంగా టెక్నాలజీని అందిపుచ్చుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా పార్టీ స్ట్రక్చర్ను రూపొందిస్తూ వైఎస్ఆర్సీపీ మునుపెన్నడూ లేని విధంగా పార్టీ కమిటీలను బలోపేతం చేస్తూ బలపడుతున్నటువంటి పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.